అది. పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంకి ఇప్పుడు బాబు గారి హయాంకి కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా ఈసారి ఇప్పుడు? ఎప్పుడూ క్లారిటీ వచ్చింది. కాకపోతే వార్తల్లో ఎప్పటికప్పుడు క్లారిటీ పత్రికలు మిస్ అవుతుంటే పొలిటీషియన్స్ మిస్ అవుతుంటారు. ఉమ్, అది 45.5 అడుగులు కడితే దాని ఒరిజినల్ పిక్చర్ పనికొస్తుంది. ఉమ్, అంటే అది 1,00,00,000 ఎకరాలకి నీళ్లు లేదా అవును. ఇతర ప్రాంతాలకు మంచి నీళ్లు ఆ టోటల్ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఉమ్, లేదు అనుకోండి ఒక వంతెన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించారు. అది 45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండాలి. ఉమ్, అది ఉంటే స్థిరీకరణ ఉమ్, కృష్ణా డెల్టాకి. ఉమ్, ఇప్పటికి అది 30 టీఎంసీలే ఉంటుంది. ఉమ్, దాని ప్రాజెక్టు కట్టారు, ప్రయోజనం అంటే ఉందంటే ఉంది. ఉమ్. ఎప్పుడన్నా రేర్ సిచ్యుయేషన్లో వస్తే ఆ 30 టీఎంసీలోంచి నీళ్లు వదులుకోవడం అంతే. అవును, అవును. బట్ కానీ అసలు 45 దాని మీటర్లు పర్పస్ ఎత్తు ఏంటి? అనే దానికైతే 45 మీటర్లు ఎత్తు దానికైతే ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేనట్టుంది కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా. ఇవ్వదు కూడా అది. ఉమ్, ఇప్పుడు కాకపోతే ఒక ఆస్పెక్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు 41.5 కాళ్ళు కట్టిస్తే ఆ తర్వాత ఫ్యూచర్లో మన ఓపికని బట్టి భవిష్యత్తులో నిదానంగా కట్టుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కట్టి, ఇప్పుడు ఇంతకుముందు ఆల్మట్టి అంతే, మొదట గొడవ జరిగినప్పుడు కొంచెమే అని చెప్పి బిగిన్ చేసి ఆ పైన పెద్దగా కట్టారు నిదానంగా. ఉమ్, ఆల్మట్టి సాంతం పెరిగిన తర్వాత మనకి అందరి నోట్లో మట్టి అయింది కృష్ణా డెల్టా. ఉమ్, ఉమ్, పోలవరానికి సంబంధించినటువంటి దానికి వచ్చేటప్పటికి మన కింద ఎవడు లేడు కాబట్టి ఎవరి నోట్లో మట్టి అవ్వదు, మన నీళ్ళు మనమే వాడుకుంటాం. కాకపోతే అది పూర్తి అయితే వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు, దాన్ని సైజు తగ్గించారంటే నేను ఎంతోముందే చెప్పినట్టు నిర్వాసితుల గేమ్. ఉమ్, అనవసరంగా అప్పుడు రెచ్చగొట్టి కొన్ని బ్యాచీలను అక్కడికి పంపించాం మనం. ఉమ్. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇట్లాంటి ఏరియాల నుంచి అవతల ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు